నేటి నుండి ఈ రాశుల దిశ మారబోతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం ఎంతో ప్రధాన గ్రహమైన అంగారకుడు ఈ నెల 12వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడి నుంచి ఆగస్టు 26న మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ మధ్యకాలంలో జరిగే సంచారం వల్ల ఎవరి జాతకంలో అయితే కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి అదృష్టం అన్ని వైపుల నుంచి పట్టుకుంటుంది. కొన్ని బంగారు అవకాశాలు తలుపు తడతాయి. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసిరానుందో తెలుసుకుందాం. సింహరాశి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి మంచి అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా చేస్తారు. కొత్త ఇంటితో పాటు కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులకు మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని భార్యాభర్తలిద్దరూ చవిచూస్తారు. కన్యా రాశి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను అప్పజెబుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు అందుబాటులోకి రావడమే కాకుండా డబ్బును పొదుపు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారి కోరికలు నెరవేరుతాయి. వృశ్చిక రాశి కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి. ఈ నెల మొత్తం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ చివరకు మీకే విజయం దక్కుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడంతో పాటు గృహాలను కూడా కొనుగోలు చేస్తారు. మీనరాశి అనుకున్న పనిని సులువుగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఎదురవుతున్న చిక్కులను పూర్తిగా తొలగించుకోవడమే కాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. ఎంతో ధైర్యంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం మారాలని చూస్తున్న వారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. కంటున్న కలలను నెరవేర్చుకోవడానికి ఇది శుభ సమయం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.